అడిగారు ఎందుకు పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నామని. ఇప్పుడు ఆయనతోనే ఆన్సర్ చెప్పిస్తా మీకు. ఒకటి, ఒక సామాన్యుల లోపలికి వెళ్ళి మనం కష్టపడితే తింటాం లేదంటే లేదు అనే స్థాయి నుంచి హోల్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా కొన్ని వందల సార్లు జరిగే షోలో, వంద రోజులు జరిగే షోలో మొగోడిలా తొడగొట్టి తగ్గేదే లేదని కప్పు తీసుకొచ్చాడు. ఇలా మీరు చేయగలరా? లేదు. కానీ మా కామెంట్లు మాత్రం చేయగలరు. ఎందుకు? ఆయన మాట్లాడలేకపోతున్నాడు, లేకుంటే వీడియోలు చేయట్లేదు, వీడియో బయటలు ఇవ్వట్లేదు, మమ్మల్ని వెయిట్ చేయించాడని చాలా కుక్కలు మరుగుతున్నాయి. నేను కుక్కలనే అంటాను వాళ్ళని. మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి మీకు తెలుసు. కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఈ వ్యక్తి ఏదో లోపలికి వెళ్ళి తప్పు చేశాడు, లేదు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించాడు అని ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చి మీరే చెప్పించారయ్యా. పల్లవ్ ప్రశాంత్ ఫోన్ రింగ్ అవ్వట్లేదని కొన్ని వందల కామెంట్లు, వందలు కూడా కాదు వేల కామెంట్లు వస్తే కామెంట్లు చూసి నాలాంటి యూట్యూబర్లు కొన్ని వందల మంది వీడియోలు చేశారు. ఆ ఒక్కటి చాలు, హూ ఇస్ ద విన్నర్, పల్లవ్ ప్రశాంత్ తగ్గడు, బరాబర్ తగ్గడు. అమ్మా మీరు భయపడాల్సిన పని లేదు. ఆ ఫేక్ కేసుల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ లోపల ఉన్నప్పుడు ఇన్ని రోజులు యూట్యూబర్స్ బాగా సంపాదించారు. మన కాదు, చాలా మంది కేసులు పెట్టారు అన్నారు. అక్కడ గ్లాసులు పగలగొట్టినప్పుడు బరాబర్ నేనే ఉన్నా. నా పేరు సర్దార్ బాలు, భయ్యా సర్దార్ బాలు, నేనున్నా. పగలగొట్టిన వ్యక్తులు ఎవరు అంటే ఆ చుట్టుపక్కల లొకాలిటీలో ఉండే కొందరు గంజాయి కొట్టి తాగి వచ్చారు. ఎప్పుడు? ఎగ్జాక్ట్గా 10:30 పైన. ఇంకొందరు దొంగలు ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడించి ఫోన్లు దొబ్బేశారు. వాళ్ళు యూట్యూబ్ లో ఒప్పుకున్నారన్న. అది కూడా మీడియా వాళ్ళ ఫోన్లే దొబ్బేశారు. మీడియా వాళ్ళవి ఎవరైతే ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడానికి ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి అని 10 మందికి చెప్పడానికి వచ్చారో వాళ్ళకే వాళ్ళ ఫోన్లో దొంగిలించారు. ఇదంతా ఈయన ఫోన్ చేసి అమ్మా మీరు ఫోన్లో దొబ్బేయని చెప్పిండా? ఏం మాట్లాడుతున్నారా మీరు? మనుషులా లేకుంటే ఇంకేంటి? గెలిచిన వ్యక్తి మీరున్నారు, మీరు వెళ్ళి గెలవగలరా బిగ్ బాస్ హౌస్కి? 20 మంది ఆల్రెడీ ఫేమ్ ఉన్న వ్యక్తులతో పోరాడి గెలవగలరా? 6 సెకండ్లో గేమ్ గెలిచే దమ్ము మీకుందా? కానీ ఒక పల్లవ్ ప్రశాంత్ అనే వ్యక్తి నిరూపించాడు 6 సెకండ్లో. శివాజన్న చాణికుడు అంటారు, అలాంటి వ్యక్తి మనసు గెలిచాడంటే మీరు ఆలోచించాలి. వాట్ ఈజ్ హీ? ఎవరు ఇతను? అమ్మ కళ్ళలో నీళ్ళు చూసిన తర్వాత నాకు నిజంగా చాలా బాధ వేస్తుంది. అరే అడుక్కోండి, తలా ₹1 ఇచ్చినా మీరు కోటీశ్వర్లు అవుతారు. అంతేగాని ఒక వ్యక్తి ఎదుగుదలని యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించకండి. నిజం మాట్లాడండి. అది ఎవడైనా కావచ్చు. అందులో నా ఫ్రెండ్ ఉన్న మొహం కొట్టి మాట్లాడతా. అన్న ఇంకోటన్నా, నేను నిన్ను కాక మీ అందరి ముందే అడగాలి. చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే రైతు బిడ్డ అని చెప్పాడు, రైతులకు ఎలా సాయం చేస్తాడు అని చాలామంది తెలుసుకోవాలనుకున్నారన్న. నీ మాటల్లో చెప్పాలి ఏంటి? మీ అందరు ఉంటారు, మీ అందరి పక్షాన్ని నేను చేస్తా, మీతోనే చేపిస్తా. అది ఇప్పుడు నేను ఏం మాట్లాడా, ఎందుకంటే ఇట్లా అని నేను ప్లాన్ చేసుకోవాలి. దానికంటే భయ్యా అది కూడా చెప్తున్నాను నేను. ఎవడో అరే మీ పల్లవ్ ప్రశాంత్ కామెంట్ ఏదన్నా కర్ణాటక నుంచి అంట, మీ పల్లవ్ ప్రశాంత్ రైతు బిడ్డ గెలిచాడు కదా, ఏంటి ఇంకా డబ్బులు ఇవ్వలేదండి? అరే మైదా పిండిగా మనిషిగా ఏమంటారా? గెలిచిన వెంటనే చెక్ తెచ్చి కట్ట డబ్బులు ఇవ్వరు ఎవరు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక జిఎస్టీ ఉంటుంది, దానికి ఒక ట్యాక్స్ ఉంటుంది. ఇవన్నీ పోగా ఎన్ని డబ్బులు వస్తే ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమందికి అన్నం పెట్టగలం అని ఆలోచించిన తర్వాత చేస్తారు ఒక ప్లాన్తో. కామెంట్ చేసిన ప్రతి ఒక్కడికి చెప్పాలనుకున్న విషయం ఇదే. నేను చెప్తున్నా, బరాబర్ మాట తప్పం మడం తిప్పం. ఒక రైతు బిడ్డ, ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏం చేస్తాడో ఒక మనిషి చూపించాడు. నీ ఏమేందో నువ్వు ముందు తెలుసుకో, నువ్వు ఎవడివో తెలుసుకో. రైతు బిడ్డ అని చెప్పుకోలేనప్పుడు నీకెందుకురా ఫేస్? నువ్వు ఎవడికి పుట్టావు, ఎలా పుట్టావు అనేది చాలామంది చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజులు ఇవో. మొగోడ్లా నేను రైతు బిడ్డనని చెప్పాడు భయ్య. సో మీ అందరికి చెప్తున్నాను, థంబ్నెయిల్ చేసే వాళ్ళకి అందరికీ, అమ్మా మీరు భయపడద్దు. ఈ వ్యక్తి మా అందరిని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశాడు. గజ్వేల్ అనే ఒక ఊరు ఉందని చాలా మంది ఊరికే జస్ట్ గజ్వేల్ అని తెలుసు. బట్ ఇప్పుడు బిగ్ బాస్ 7 విన్నర్, యునానిమస్ విన్నర్ పల్లవ్ ప్రశాంత్, వాళ్ళ ఊరు అని బరాబర్ చెప్తున్నారంటే ఎంత ప్రౌడ్. రే కామెంట్ చేసే చెత్త వాళ్ళరా, మీరు ఏ రోజన్నా మీ అమ్మా నాన్న కన్నా కనీసం నా కొడుకు ప్రౌడ్ అని అనిపించుకున్నారా? ఒక్కసారి అమ్మా నాన్నని చూడండి అయ్యా.